శంకరులు మనకి చూపించారు గౌరవం అంటే ఏమిటో, ఎలా ఈశ్వర వాక్కుని ఎంత భక్తితో పాటించాలో మనకి నేర్పారు. శంకరుల జీవితాన్ని మన జీవితంలో సమన్వయం చేసుకుని ఎంత జాగ్రత్తగా మనం కూడా ప్రవర్తించవలసి ఉంటుందో తెలుసుకున్న నాడే శంకర భగవత్పాదుల యొక్క అనుగ్రహం మనకి పరిపుష్టం అవుతుంది. కాబట్టి మహానుభావుడు తల్లి కొరకు పూర్ణానదిని ప్రవహింపచేశారు. అటువంటి శంకరుల జీవితంలో బ్రహ్మచారిగా ఉండగా అత్యద్భుతమైన సంఘటన. శంకరులు బ్రహ్మచారిగా ఉండగా భిక్ష కొరకు ఒక బ్రాహ్మణ కుటుంబం ఇంటి దగ్గరికి వెళ్ళారు. ఆ రోజు ద్వాదశి తిథి. భవతి భిక్షాందేహి అన్నారు. పాప ఆ ఇంట్లో ఉన్న బ్రాహ్మణి అంటే బ్రాహ్మణుని భార్య. ఆమె అయ్యో ఇంటి ముందుకి బ్రహ్మచారి వచ్చాడు, ఏదో ఒకటి వెయ్యాలి. అసలు గృహస్థాశ్రమంలో ఉండడం ఎందుకు అంటే ఇంటికొచ్చిన బ్రహ్మచారికి ఇంటికొచ్చిన సన్యాసికి భిక్ష పెట్టడానికే. అలాంటిది గృహస్థాశ్రమంలో ఉండి ఇంత తేజోవంతమైనటువంటి బ్రహ్మచారి వస్తే భిక్ష పెట్టలేకపోతున్నాను. ఆవిడ ఎంతో బాధపడి ఇంట్లోకి వెళ్ళి అన్నీ వెతికింది. ఆవిడ ఒక పాడైపోతున్న ఉసిరికాయ ఒకటి ఆవిడికి దొరికింది. అంటే మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. ఉసిరికాయ మాత్రం ఎందుకుంది అని అనుమానం రావచ్చు. ఆవిడ భర్త ప్రతి ఇంటి ముందుకి వెళ్ళి భిక్షాటన చేసి తీసుకొస్తాడు, లేదా పంట పండిన తరువాత కావలసిన ధాన్యాన్నంతటినీ తీసుకెళ్ళిపోగా నేల మీద పడిపోయినటువంటి ధాన్యాన్ని పొలాల్లో ఏరి పట్టుకొస్తాడు. ఆ రోజు ద్వాదశి తిథి, ఏకాదశి నాడు ఉపవాసం ఉంటారు. ద్వాదశి నాడు పారాయణ చెయ్యాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. సూర్యోదయం అవగానే అన్నం తినేసినా తప్పులేదు. ద్వాదశి నాడు ఎప్పుడు? ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే. ద్వాదశి నాడు ఏకాదశి ఉపవాసం ఫలించాలి అంటే ద్వాదశి పారణలో ఉసిరికాయ తప్పకుండా తినాలి. ఉసిరికాయ లేకుండా భోజనం చేయకూడదు. అందుకని ఆయన తీసుకొచ్చి ఉసిరికాయ పెట్టాడు ఇంట్లో. అంటే ఆయన ఎంత ధర్మానికి కట్టుబడ్డవాడో చూడండి. ఆ ఉసిరికాయ మంచిది కాదు, కొంచెం పాడవుతున్న ఉసిరికాయ. ఎందుకో తెలుసా అండి? ఆయన ఓ మంచి ఉసిరికాయ అక్కడ దొరికిన తీయడు. ఎందుకు తీయడంటే, అంటే ఎవరు లేరు కదా అని పట్టుకుపోతున్నావా, మంచి మేము తర్వాత వచ్చి ఏరుకోమా అంటారేమోనని ఓవేళ మంచి ఉసిరికాయ దొరికినా ఆయన తీసుకోడు. దెబ్బ తినేసి పాడయి ఇసకంటుకుపోయి ఇంకా దాన్ని ఎవరు తీసుకోరన్న ఉసిరికాయని తెచ్చి ఆయన ఇంట్లో పెట్టుకుంటాడు. అంతటి ధర్మాత్ముడు ఆ బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణి అంతటి పతివ్రత, భర్తని అనుగమించింది అంత దరిద్రంలో కూడా. అటువంటి తల్లి, అటువంటి బ్రాహ్మణుడు అయినా వాళ్ళని దరిద్రం విడిచిపెట్టలేదు. అంత దరిద్రంతో బాధపడుతున్నారు వాళ్ళు. ఆవిడ ఏడిచింది శంకరాచార్యులు వారి దగ్గరికి వచ్చి. ఎందుకని? నోటితో ఏం అనలేదు. ఇంతటి తేజోమూర్తి, ఇంత గొప్ప బ్రహ్మచారి ఇంటి ముందుకు వచ్చి భవతి భిక్షాందేహి అన్నాడు. వెయ్యడానికి ఏమీ లేదు ఈ ఉసిరికాయ తప్ప అని, ఈ ఉసిరికాయ తప్ప ఏమీ ఇవ్వలేకపోతున్నానే అని ఏడిచింది. అందుకే హ్రియాదేయం భియాదేయం. ఇచ్చేటప్పుడు సిగ్గుపడుతూ ఇవ్వాలి. ఇంతకన్నా ఇవ్వలేకపోయాను అని సిగ్గుపడాలి. అంతేగాని ఇంత ఇచ్చాను అని బోరలు విరుచుకుని ఇవ్వకూడదు. అంతకన్నా దోషం ఇంకోట్లేదు. సిగ్గుపడుతూ కన్నుల నీరు పెట్టుకుని ఉసిరికాయ వేసింది ఆవిడ. ఆవిడ పొందుతున్నటువంటి క్లేశాన్ని, ఆవిడ భక్తిని, ఆవిడ ప్రేమని చూశారు శంకర భగవత్పాదులు. చూసి అరే రే, ఈ తల్లి ఒక్క ఉసిరికాయ వేయడానికి పాపం ఇంత బాధపడుతోంది, ఇంత కన్నుల నీరు పెట్టుకుంది, ఎంత ప్రేమతో వేసింది నాకు ఈ ఉసిరికాయ అని వెంటనే ఆయన లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు. అదే కనకధార అంటూ ఉంటారు. ఆ స్తోత్రంతో ఆయన చేసేటప్పుడు అమ్మవారిని వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః ముగ్ధా ముహుర్విదదతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయ. ఎంత వయస్సు పిల్లాడు? 5 ఏళ్ల పిల్లవాడు చేసినటువంటి స్తోత్రం ఇది. అంత చిన్న వయస్సులో శంకరుల ప్రౌఢిమ. ఆయన మొట్టమొదట చేసిన స్తోత్రం లక్ష్మీదేవిని ఉద్దేశించి చేశారు. లక్ష్మీదేవి ప్రసన్నురాలైంది శంకరుల పట్ల. ప్రసన్నురాలై, శంకర ఏమిమ్మంటావు? గతంలో ఆవిడ ఏదైనా పుణ్యం చేసి ఉంటే అడ్డు పెట్టి ఎంతైనా ఇస్తాను. ఇదిగో ఈ పుణ్యం చేసింది చాలదా అని ఇస్తాను.
అసలు చేసింది లేదు, ఏమనివ్వను. ఇప్పుడు చేసిన పుణ్యం లేదు, ఎక్కడి నుంచి తేను? మనిషి జీవితంలో దాచుకున్నది కాదు వెంట వచ్చేది, ఇచ్చుకున్నదేదో అది నిన్ను రక్షిస్తుందని శంకరాచార్యుల వారి ప్రారంభంలోనే లోకానికి నేర్పినటువంటి పాఠం. నువ్వు దాచుకున్నది నీది కాదు, నీ బిడ్డలు పంచుకుంటారు. అలాగని అంతా ఇచ్చేయమని నేను ప్రబోధం చెయ్యట్లేదు. కానీ ఉత్తర జన్మలలో మళ్ళీ ఈ చెయ్యి ఇలా పెట్టేది కాకుండా ఇలా అడుక్కునేది కాకూడదుగా. కాబట్టి ఈ జన్మలో నీ ఒంట్లో ఓపిక ఉండగా నీ శరీరంతో నీ బలంతో నువ్వు క్షేత్రదర్శనం చెయ్యాలి, తీర్థస్నానం చెయ్యాలి. నీ ఒంట్లో ఓపిక ఉండగా ఓ మంచి కార్యానికి ద్రవ్యం ఇచ్చుకోవాలి. ఒక మంచి పని జరుగుతోంది అంటే కాయికమైనటువంటి సేవ చెయ్యాలి, కంఠంతో ఈశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యాలి. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు అంటారు పోతన గారు. కాబట్టి ఈ సేవ చేయడం అన్నది చేత కాకపోతే ఉత్తర జన్మలు ఎంత భయంకరంగా ఉంటాయో మనకి కనకధార నిరూపిస్తుంది. కాబట్టి ఏమి లేదు చేసిన పుణ్యం, ఏది అడ్డు పెట్టి ఈవిడికి ఉపకారం చేయమంటావు అంటే శంకరుల కనకధారా స్తోత్రంలో జీవం ఒక మాట ఉంది, ఒక శ్లోకం. దద్యా దయానుపవనో ద్రవిణాంబుధార అస్మిన్న కించన విహంగ శిశవిషణ్ణే దుష్కర్మ ధర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువాహ. ఆయన లక్ష్మీదేవికి ఎంత గొప్పగా వినతి చేశారో చూడండి. ఆయన అన్నారు, అమ్మా ఈ బ్రాహ్మణి ఎవరో తెలుసా? విహంగ శిశవు. ఎంత గొప్ప మాట అండి, ఎంత కారుణికులు, ఎంతటి దయామూర్తి. అంత చిన్న వయస్సు నుంచి అంత కష్టపడి తిరిగితే నడిచే దేవుడు పరమాచార్య ఒకప్పుడు ఒక మాట అన్నారు, మేము ఎప్పుడైనా ఎక్కడికైనా వెడితే మధ్యాహ్నానికి ఆ ఊరు చేరితే మాకు భిక్ష పెట్టేవాడు ఉన్నాడా అని చూసుకుని వెడతాం. ఆ రోజుల్లో శంకరాచార్యులు వారు వస్తున్నారంటే కత్తులు నూరుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, భిక్ష పెట్టేవాడు ఉన్న చోటికి కాదు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆయన పాదాల మీద పడేటట్టుగా ప్రేమతో వాళ్ళకి బోధ చేశారు తప్ప ఎవ్వరితో కఠినంగా మాట్లాడలేరు. అందుకే ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఆయన శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. ఆయనే కరుణాలయం శంకర భగవత్పాదులు. ఆయన పాదములు పట్టుకున్న వాడికి శృతి స్మృతి పురాణము ఏ విధమైన అనుమానం లేకుండా గోచరిస్తాయి, అవగాహనలోకి వస్తాయి. అంతటి మహానుభావుడు కనుక అద్భుతమైన వినతి చేశారు లక్ష్మీదేవికి. అమ్మా విహంగ శిశవిషణ్ణే, ఈమె పక్షి పిల్లమ్మా అన్నారు. ఏమి పక్షి పిల్ల? ఏ పక్షి పిల్ల శంకరా అని అడగాలి ఆవిడ. శంకరుల హృదయం ఏమిటో తెలుసా అండి? మనకి లోకంలో రెండు పక్షులు ఉంటాయి, అవి రెండు చాలా చమత్కారమైన పక్షులుగా చెప్తారు. అందులో ఒకటి చకోర పక్షి, అది చంద్రుడి నుంచి వచ్చేటటువంటి వెన్నెల తింటూ ఉంటుంది. శంకరులు సౌందర్యలహరిలో దాని మీద చమత్కారం చేశారు. స్మితజ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీత్ అంటూ, అమ్మ చంద్రకిరణాలు అనుకుని నీ చిరునవ్వు కాంతులు తాగేసిందమ్మా, నోరు బెరడగట్టింది అన్నారు. చకోర పక్షి చంద్రుడి కాంతి తింటుంది. అలాగే సాధక పక్షి అనో పక్షి ఉంటుంది, అదొక చిత్రమైన పక్షి. ఆ పక్షికి ఈ కంఠం కింద కన్నం ఉంటుంది. ఈ కంఠం కింద కన్నం ఉన్న కారణం చేతది ముక్కుతో ఏదైనా ఇలా పట్టుకుని నోటితో మింగితే ఇక్కడి నుంచి కింద పడిపోతుంది. అందుకని దానికి కడుపు నిండదు. దానికి కడుపు నిండదు. పోనీ ఇలా ఏరుకున్నది ఇలా కిందకి పెట్టి కంఠం కన్నంలో పడేద్దామంటే అక్కడికి దాని ముక్కు అందదు, అది ఇలా వదిలినా కింద పడిపోతుంది. అందుకని దానికి ఆకలి తీరదు. దానికి లోకంలో ఆకలి తీరాలంటే ఒక్క మార్గం ఉంటుంది. ఆకాశం నుంచి వర్షం పడాలి. వర్షం పడితే ఆ పక్షి ఏం చేస్తుందంటే గాలిలోకి ఎగిరి మెడ తిప్పుతుంది. మెడ తిప్పితే ఆ కంఠపు కన్నంలోకి ఆ నీటి బిందువులు పడతాయి, వాటిని మింగుతుంది. మింగి ఆకలి తీర్చుకుంటుంది. ఆ వాన పడితే తప్ప దానికి కడుపు నిండదు. ఇప్పుడు శంకరాచార్యులు వారి కారుణ్యం అంటే అది కదిపేసింది లక్ష్మీదేవిని. ఆయన అన్నారు, ఇప్పుడు ఎవరో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, ఆకలి వేసేస్తోంది, పరుసు పోయింది, యాత్రకు వెళ్ళాడు, రూపాయి లేదు, పైగా బా ఒక్క ప్లేట్ ఇడ్లీ తింటే బాగుండనిపిస్తోంది, 10 రూపాయలు లేవు. ఓర్చుకుంటాడు తప్ప
అయ్యా పరుసు పోయిందండి, చాలా ఆకలేస్తోంది, ఒక 10 రూపాయలు ఉంటే ఇద్దరు అని అనలేడు ఒక బుక్కుని. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని చాలామందిని చూసా అన్నారనుకోండి తలకాయ తీసేసినట్టు అడగలేడు. కానీ ఆయనకి చంటి పిల్లాడు ఉన్నాడు అనుకోండి పక్కన, వాడు ఊరుకోడు. వాడు నాన్నగారండి ఆకలేసేస్తోంది నాన్నగారండి, అమ్మ ఆకలమ్మా అమ్మ ఆకలమ్మా నాన్నగారండి ఆకలండి అని ఏడుస్తాడు. ఈయన ఏం చేయలేక ఆ కోపంలో నోరు ముయ్యి అంటుంటే నాన్నగారండి నాన్నగారండి అని ఏడుస్తాడు. అలా పెద్దవాళ్ళు ఏడవరు, ఆకలికి పిల్లలు ఏడుస్తాడు. పిల్లలు ఏడిస్తే అలా వెళ్ళిపోతున్నాడు అనుకోండి యాత్రికుడు, పిల్లాడు అడగక్కర్లేదు, వెంటనే ఎందుకు అలా ఏడుస్తున్నాడు పాపం ఆ పిల్లాడు చూడరా ఆకలిని ఇవరే 6 అరటిపండు పట్టుకెళ్ళి అంటారు. అలా 10 మంది 10 అరటిపళ్ళు ఏవో ఇస్తారు, వాడి చేతిలో ఉన్నది పెద్దవాళ్ళు కూడా తింటారు. పిల్లాడు ఏడిస్తే కదిలిపోవడం లోకంలో మామూలు మనుషులమైన మాకే లక్షణం. అమ్మా ఈ బ్రాహ్మణి ఏడుస్తుంటే దయామూర్తివి నీ గుండె కదలలా, గత జన్మలలో పాపం అంటావా, కదలద్దమ్మా, నీ మనసు కదలద్దు, కదిలి ఆ పాపం ఏదైనా ఉంటే కొట్టవతలవారాయమ్మా, నీకు కష్టమా. బ్రహ్మాండమైనటువంటి వేడింది లోకంలో, గొప్ప ఉక్కపోతుంది, ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి, ఒక్కసారి నల్లటి మబ్బేసింది, చల్లటి గాలి వచ్చింది, ఉందా ఉక్కపోత, ఉందా వేడి, అంతే ఒక్కసారి చల్లబడిపోయింది, పెద్ద పెద్ద చినుకులు పట్టాయి, అంతే 5 నిమిషాల తర్వాత అందరూ అన్నారు అబ్బా ఎంత హాయిగా ఉందో అని. తల మీద వాన చినుకు పడితే పరిశం పట్టేవాడు కూడా ఓసారి బయటకు వచ్చి తడిసి అబ్బా ఎంత వానండి అని పొంగిపోయాడు వీధిలోకి వచ్చి నించుని. ఆ జల్లు గాలికి ఇలా మీద పడుతుంటే పరవశించిపోయాడు అబ్బా అని. అమ్మ ఒక మబ్బు ఒక వాన అంత వేడిని పడగొట్టాయి, ఏమమ్మా నువ్వు కరుణతో చూస్తే నీ కంటితో నయనాంబు వాహ, నీ కంటి చూపు చేత ఆవిడ పాపాలు పడగొట్టలేవా, ఆవిడికి కనకధార కురిపించలేవా, ఏమిటమ్మా గత జన్మలో పాపం చేసిందంటావు. విహంగ శిశవ్విషణ్ణే, పక్షి పిల్లమ్మ, తల్లి పక్షి అయితే వాన మళ్ళీ పడేదాకా ఎక్కడో కుయ్యో అంటూ కూర్చుంటుంది, ఇది పక్షి పిల్ల. నువ్వే పెట్టచ్చుగా శంకర, పక్కింట్లో భిక్షడికి అంటావేమో, నేను పెడితే కడుపులోకి వెళ్ళదమ్మా, ఇక్కడ కన్నం ఉన్నది, అక్కడి నుంచి పడితేనే ఆ కన్నంలోకి వెళ్ళి కడుపులోకి వెడుతుంది, నువ్వు కురిపిస్తే అందాలి తప్ప నేను పెడితే అందేది కాదు. అందుకనమ్మా నువ్వే ఇవ్వాలి. ఎంత కారుణికులండి ఆయన కొరకా ఈ ప్రార్థన. అమ్మవారు కదిలిపోయింది లక్ష్మీదేవి, అయ్య బాబోయ్ శంకర ఏమిటి ప్రార్థన అంతే. అందుకే మీకు చిత్రం చెప్తున్నాను, అప్పటి నుంచి ఇప్పటికీ ఏమిటో తెలుసా అండి, పోయిన వస్తువులు దొరికేస్తాయి. కనకధార వలన మీకు అందరి ప్రయోజనం ఉండదు, కనకధార అంత శక్తివంతం. అందుకే దద్యా దయానుపవనో ద్రవిణాంబుధార అస్మిన్న కించన విహంగ శిశవ్విషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ, నయన అంబువాహ. అమ్మ నీ కంటి చూపు అనేటటువంటి నల్ల మేఘంతో కొట్టవతలబారాయమ్మ, ఆవిడ చేసిన పాపం అనేటటువంటి వేడి ఏది ఉందో దాన్ని కొట్టిబారేసి పాపాలన్నీ తీసేయి. ఎలా తీసేయాలబ్బాయి అంటావా, ఇదిగో నా చేతిలో ఉసిరికాయ వేసింది చాలదా, ఏమీ లేని తల్లి ద్వాదశి కట్టి పెట్టుకున్న ఉసిరికాయ తెచ్చి నా చేతిలో వేసింది, అయ్యో బ్రహ్మచారి అని. ఈ చేతిలో వేసిన ఉసిరికాయకి ఆవిడ యొక్క ప్రేమనితో కొలిచి చూస్తే ఆవిడ గతంలో చేసిన పాపాలు పెద్ద లెక్క, ఈ పుణ్యాన్ని అడ్డుపెట్టి కొట్టేయమ్మా అన్నారు శంకరాచార్య. అంటే లక్ష్మీదేవి పొంగిపోయి కొట్టేశాను రా అబ్బాయి పాపం అంతా, ఇప్పుడు ఆవిడ ఖాతాలో ఎంత పుణ్యం ఉందో నేనే లెక్క చెప్పలేను, అందుకే బంగారు ఉసిరికలు కురిపించేస్తున్నాను ఆవిడ దొడ్డంతా. ఇల్లంతా బంగారు ఉసిరికలే, ఎటు చూసినా. ఒక్క కాయ శంకరాచార్యుల వారు పట్టుకెళ్ళారా, ఆయన ధర్మం అయింది. కనకధార కురిసిన ఉసిరికాయలన్నీ బ్రాహ్మణికి ఇచ్చి వెళ్ళిపోయారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ కుటుంబం అలాగే ఉంది, ఆ అగ్రహారం కూడా అలాగే ఉంది. నాకు గుర్తుంటే ఆ పేరు సరిగ్గా దానికి పూల్ తొట్టమ్మని పేరు అగ్రహారానికి. ఇప్పటికీ మీరు అక్కడికి వెడితే పెద్ద పెద్ద ప్రాంగణాలు మధ్యలో ఇళ్ళు ఉంటాయి. వాళ్ళు ఆ ఇంటికి ఇప్పటికీ ఇక్కడే కనకధార కురిసిన ఇల్లు అని గర్వంగా ఇంటి గేటు మీద స్వర్ణతమనాయ్ అని బోర్డు పెట్టుకున్నారు. మేము లోపలికి వెళ్ళి అడిగితే అవునండి మా పూర్వీకుల విషయంలోనే శంకర భగవత్పాదులు ఇక్కడే కనకధార చేస్తే కనకధార పడింది అని చెప్పారు. అది శంకరుల కారుణ్యం అంటే. అందుకే శంకరులంటే ఆలయం కరుణాలయం. చిన్నతనంలో శంకరాచార్యుల వారు చేసిన కనకధారా స్తోత్రంలో నిక్షేపింపబడినటువంటి భావ పరంపర ఏది ఉందో అదే మీకు శంకరుల వారి సాహిత్యం అంతా కనపడుతుంది. శంకరులు కనకధార చేస్తూ ఒక మాట అన్నారు, లక్ష్మీ నువ్వు విష్ణుపత్నివి అని ఊరుకోలేదు.
గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖరవల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేళుష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. పా, ఏమి శ్లోకం అండి, శంకరులకి చెల్లు. గీర్దేవతేతి బ్రహ్మగారి భార్య, గరుడధ్వజ సుందరేతి విష్ణువు యొక్క భార్య. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరేతి శాకాంబరీతి శశిశేఖరవల్లభేతి. శశిశేఖరవల్లభేతి అంటే పరమశివుని యొక్క భార్య. ముగ్గురికి ముగ్గురు ఇచ్చారుగా, మరి శాకాంబరీతి ఏంటి మళ్ళీ 4? బ్రహ్మకి విష్ణువుకి శివుడికి భార్యల్ని చెప్పారుగా, సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త. మరి శాకాంబరి ఎందుకు చెప్పారు మధ్యలో? 4వ రూపాన్ని ఎందుకు చెప్పారు శంకరాచార్యుల వారు? అంటే అబ్బాయి, సంపద అన్నది దాచుకున్నది కాదు, బతికున్నంత కాలం అనాయాసేన మరణం వినాదైన్యేన జీవితం. ఒకటి దగ్గర చెయ్యి చాపకుండా సుభిక్షంగా తిన్నది, వెళ్ళి చేతి నిండా గొట్టాలు పెట్టించుకు పడుకోకుండా అనాయాసంగా భగవన్నామని చెప్పుకుంటూ వదిలిపెట్టిన ఊపిరి, ఈ రెండే. అలా కడుపు నిండా తినగలిగినటువంటిదేదో అది నీవు పొంది ఉండగలిగితే అదే నీకు సంపద. అందుకే అలా ఇచ్చినదేదో అది శాకాంబరి. ఆ తల్లి ఒంటి నిండా కాయలు పళ్ళు పెట్టుకుని ఇచ్చింది. రూపాయి కట్టలు ఇంట్లో ఉన్నాయి, ఏం తింటావా? బంగారం కణికలు ఉన్నాయి, తింటావా? ఎందుకు పనికొస్తాయి అవి? పిరికితనంతో భయంతో చచ్చేట్టు చేయడానికి పనికొస్తాయి. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయడి నాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మిరుగు బంగారంబు మింగబోదు, విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడపెట్టిన సొమ్ము కుడువలేడు, పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకౌనో, తేనె జుంటీగలీయమా తెరువరులకో, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు నృసింహశతక కర్త. దాచుకున్నదేది నీతో వచ్చేది కాదు, నీవు తినడానికి లోటు లేకుండా ఉంటే చాలు, అదే సంపద. హాయిగా ఆ సమయానికి నువ్వు వెళ్ళేటప్పటికీ సుభిక్షంగా ఉంటే చాలు. ఇంట్లోనా వండుదామంటే లేక, తిందామనుకుంటే కోసిన పండు కుళ్ళిపోతే, ఇంకా ఏమిటి నీకు బ్యాంకులో ఉన్నది? బ్యాంకులో కోట్లు, ఒంట్లో రోగం, ఏమిటి నీ సంపద? ఏమిటి నీ ఐశ్వర్యం? అది కాదు ఐశ్వర్యం. నువ్వు హాయిగా జీవించి ఉన్నంత కాలం తినగలగడం. తిన్నది కేవలం ఏదో ఆరోగ్యం కోసం ఈ శరీరాన్ని బాగా ఉంచుకోవడం కాదు. ఉంచి ఏం చేస్తావు ఆ శరీరంతో? బాగా ఉంచావు, బాగుంది, ఏం చేస్తావు దాంతో? చేసేదేమీ లేదు. ఎందుకు ఉపయోగం దానివల్ల? బాగా ఉంచడం ఎంత ప్రధానమో ఉన్న శరీరాన్ని ఈశ్వర సేవకి వాడడం అంత ప్రధానం. లేనినాడు ఏదో ఒకనాడు పడిపోతుంది. నువ్వు ఎంత దాచినా, నువ్వు కట్టుకోకుండా దాచిన పంచిని ఎలా కొట్టేయాలో పురుగులకి తెలుసు. నువ్వు 10 ఏళ్ల తర్వాత తీసిస్తే అంచు పంచండి దాచుకున్నానని 10 ఏళ్ల తర్వాత తీస్తే లోపల మడతల్లోకి చేరి కన్నాలు ఎలా పెట్టాలో పురుగులకి తెలుసు. నువ్వు ఎంత జాగ్రత్తగా శరీరాన్ని నిలబెట్టినా దీన్ని ఎలా పడగొట్టాలో మృత్యువుకి తెలుసు. కాబట్టి ఉంచడం ప్రధానం కాదు, ఉంచి వాడడం ప్రధానం. దీన్ని ఎలా వాడుతున్నావు అన్నది ప్రధానం. ఆరోగ్యంగా ఉన్నది ఈశ్వర సేవ కొరకు. అందుకు పనికిరాని ఆరోగ్యం కాల్చడానికే. ఎందుకది? అది నేర్చుకోవాలి. కాబట్టి కడుపుకి తినడానికి ఉన్నదేదో అది సంపద తప్ప ఎక్కడో ఉన్న నోట్ల కట్టలు నువ్వు తింటావా? భగవాన్ రమణులు ఆశ్రమంలో కూర్చుని ఉంటే ఎవరో పట్టుకొచ్చి 2 పళ్ళు ఇచ్చారు. అలా తీసి పక్కన పెట్టారు. ఓ పెద్ద నోట్ల కట్ట అక్కడ పెట్టారు. ఆయన అన్నారు తీసేయండి అన్నారు. అంటే వచ్చిన ఆయన అన్నాడు అదేమిటంటే 2 పళ్ళు ఇచ్చుకున్నారు, ఇది తీసేయమంటారు ఏంటన్నారు. అవి తింటాను, ఇవేం చేయనన్నారు. తర్వాత పనికి వస్తాయన్నారు. తర్వాత తినడానికి కావలసినవి నీలాంటి రూపంలోనే ఈశ్వరుడు మళ్ళీ తెస్తాడు. ఇవి నాకు అక్కర్లేదు, తీసేసుకోవాలి. అది పరమేశ్వరుణ్ణి నమ్ముకున్న వాళ్లకు ఉండేటటువంటి స్థితి. కాబట్టి నీకు తినడానికి ఒకళ్ళకి పెట్టాలనుకున్నప్పుడు లోటు లేకుండా ఉన్నదేదో సంపద. జబ్బడిపోయి లక్షలు ఖర్చు పెట్టి దానివల్ల బతికున్నానని చెప్పుకోవడానికి పనికొచ్చిన సంపద దేనికి పనికొచ్చినట్టు? హాయిగా ఉన్ననాళ్ళు ఉక్కు పిండంలా ఉండడం, ఊడిపోయిన నాడు అనాయాసంగా భగవన్నామని చెప్తూ శరీరాన్ని విడిచిపెట్టాడు. వాడు ధన్యాత్ముడు. ఇది శాకాంబరి అనుగ్రహం రా అబ్బాయి, అది ఐశ్వర్యం, అది కోర్రా. ఇది చెప్పడానికే శంకరాచార్యులు వారు లోకానికంతటికి మార్గం చెప్పారు. శాకాంబరీతి ఆవిడ్ని తీసుకొచ్చారు. 3 మూర్తుల యొక్క శక్తుల్ని చెప్పి ఊరుకోకుండా 4వ మూర్తిని తీసుకొచ్చారు. అందుకే గీర్దేవతేతి గరుడధ్వజ సుందరేతి శాకాంబరీతి శశిశేఖరవల్లభేతి
సృష్టి స్థితి ప్రళయకేలు సంస్థితాయై. ఇది శంకరుల సిద్ధాంతం. భేదము చూడకు ఈశ్వరుని యందు. లక్ష్మి వేరు, పార్వతి వేరు, సరస్వతి వేరు అనకు. ఆవిడే నీకు చదివివ్వడానికి కూర్చున్నప్పుడు తెల్లటి బట్ట కట్టుకొని చదివిస్తుంది. ఆవిడే నీకు డబ్బులు ఇచ్చేటప్పుడు పద్మంలో కూర్చుని డబ్బులు ఇస్తుంది. ఆవిడే నీకు ఒంట్లో శక్తిని ఇచ్చేటప్పుడు ఎర్రటి బట్ట కట్టుకుని కూర్చుని నీకు శక్తిని ఇస్తుంది. ఏమిటి నీకు అభ్యంతరం? మీ అమ్మగారే నీకు తలస్నానం చేయించేటప్పుడు ఆ చీర పైకి పెట్టుకొని పమిట ఇలా దోపుకొని తాను కూడా స్నానం చేయకుండా చెమట కంపు కొడుతూ ఆ గాజులు అన్నీ కూడా గలగల గలగల శబ్దం వస్తుంటే నీ తల రుద్ది 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 చదువు పేరు చెప్పి నువ్వేమో 4 వారాలకు ఒకసారి కూడా తలకు స్నానం చేయవు. తల నిండా పేలు జిడ్డు తోమి 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 గోడలు జారిపోయి బయటికి వచ్చింది. ఏ అమ్మ కాదా? అమ్మే. ఆ అమ్మే నీతో పాటు కాలేజ్ డేకి వచ్చేటప్పుడు చక్కటి చీర కట్టుకుని నా కూతురు ఇన్ని ప్రైజులు తెచ్చుకుందని సంతోషంగా పువ్వులు పెట్టుకుని వచ్చింది. అప్పుడే మీ అమ్మ? అప్పుడు అమ్మే. నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు నీకన్నా ముందు ఆవిడ స్నానం చేసి పూజ చేసుకుని పట్టుబట్ట కట్టుకుని పరీక్ష కడుతుంటే నిన్ను ఆశీర్వచనం చేసింది. అమ్మ కాదా? అమ్మే. నువ్వు ఏదో తప్పు చేశావని తెలుసుకున్న నాడు కళ్ళు ఎర్రగా పెట్టి నిన్ను చాచి లెంపకాయ కొట్టింది. అప్పుడు అమ్మ కాదా? అమ్మే. ఎలా ఉన్నా అమ్మ అమ్మే. అంతేగాని ఇలా ఉన్నది అమ్మ కాదు, ఇలా ఉన్నదే అమ్మ అంటున్నావా? అంటలేదుగా. అమ్మవారు కూడా అంతే. ఏ రూపంలో ఉన్నా అమ్మవారు అమ్మవారి అమ్మే. నీకు డబ్బు ఇచ్చినప్పుడు లక్ష్మి, నీకు చదివించినప్పుడు సరస్వతి, నీకు శక్తిని ఇచ్చినప్పుడు పార్వతి. అంతేగాని పార్వతి వేరు లక్ష్మి వేరు సరస్వతి వేరు అనడానికి ఏమిటి? లక్ష్మీ వినే పూజిస్తానండి, పార్వతి పేరెత్తానండి అంటే అవైదికం అవుతుంది. అది పార్వతినే పూజిస్తానండి, లక్ష్మీదేవి పేరెత్తానండి అంటే అదో అవైదికం అవుతుంది. నేను కేవలం శివభక్తుండండి, విష్ణు స్మరణమే చేయనండి అంటే అంతకన్నా పాపం లోకంలో ఇంకోటి లేకుండా పోతుంది. నేను కేవలం విష్ణు భక్తుండండి, శివుడి పేరెత్తానంటే నీ కర్మ. ఇదొద్దు. శంకరాచార్యుల వారి ప్రతిపాదన చాలా చిన్నతనంలో. గీర్దేవతేతి గరుడధ్వజసుందరేతి శాకాంబరీతి చిచేకరవల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేలు సంస్థితాయై. ఇలా అంటే లక్ష్మీదేవి చిన్నబుచ్చుకుని అబ్బాయి అదేమిటి అలా అంటావు, నేనే పార్వతి అంటావు, నేనే సరస్వతి అంటావు అంటే తప్పు. వాళ్ళు బ్రహ్మగారి భార్య శివుడి భార్య అలా అనకూడదు అబ్బాయి అందే. చాలా సంతోషించి కనకధార కురిపించింది. ఒక్క పరదేవత ఇన్ని మూర్తులుగా ఉండే తల్లివి నువ్వే అమ్మా. ఆఖరణ నువ్వెవరో తెలుసా? గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేలు సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుంగై. 3 భువనములకు గురువైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి యొక్క ఇల్లాలివమ్మా.